రైతాంగానికి నువ్వు రైతు బంధు పెడితే నేను రైతు భరోసా పెడతా అని చెప్పి కేసీఆర్ గారు అప్పులు చేసి రావురా బిడ్డ అప్పులు చేసి ఒక సెక్రటరియట్ కట్టినాం, ఒక కమాండ్ కంట్రోల్ కట్టినాం, ఒక ప్రజాభవన్ కట్టినాం, ప్రతి జిల్లాల్లో కలెక్టరేట్లు కట్టినాం, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, అదేవిధంగా మెడికల్ కాలేజీలు కట్టినాం. మేము అప్పు చేస్తే తెలంగాణ ప్రజల కోసం అప్పు చేసి కట్టినాం. నువ్వు అప్పు చేసి ఏం చేస్తున్నావు? అప్పు చేసి 4 లక్షల కోట్లు అప్పు చేసిండి 2.5 సంవత్సరాలల్లా. ఒక్క ప్రాజెక్ట్ ఎక్కడన్నా కట్టిండా? మాట్లాడితే పండబెట్టి దొక్కుతా, మాట్లాడితే గుడ్లు తీసి గోళీలాడతా. మా మన్మడు అడుగుతుడు, ఈ గుడ్లంటే ఏంది తాత, గోళీలంటే ఏందంటే, నేను మన కర్మనా ఆయన ఇటువంటి ముఖ్యమంత్రిని చూస్తున్నాం. అంటే ఎట్లా తయారైపోయిందంటే ఒక బాధ్యత లేదు, ఒక గౌరవం లేదు, ఒక మర్యాద లేదు. నిండు శాసనసభలో తొక్కుకుంటూ వచ్చినా నేను నల్లమల్ల బిడ్డానంటే ఏం తొక్కినో, ఎవరిని తొక్కినో? నువ్వు తొక్కింది కాంగ్రెస్ ఓని కదా. ఇటువంటి భాష మాట్లాడి అబద్దాలతోని అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు మన అస్తిత్వం మీద కూడా దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మాట్లాడని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఈరోజు వచ్చి తెలంగాణ గురించి. కాబట్టి నేను మీ అందరికీ కోరుకునేది ఒకటే, కేటీఆర్ గారు ఒక 5 నిమిషాల్లో వస్తున్నారు. మీరు దయచేసి మన అస్తిత్వం మీద కూడా దెబ్బ కొట్టే ప్రయత్నం జరుగుతుంది. మనం అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు సికింద్రాబాద్ ప్రజలకు, మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి మన కార్యకర్తలకు, నాయకులకు మీరు ఎప్పుడు ప్రజల మధ్యన ఉండి మరి అప్రమత్తంగా ఉండి తప్పకుండా అన్ని తిప్పికొట్టవలసినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు మెంబర్షిప్ కార్యక్రమాన్ని ఎస్ఐఆర్ గురించి కానీ ఇప్పుడు కేటీఆర్ గారు చాలా డీటెయిల్గా చెప్తారు. కానీ ఈ ప్రభుత్వ పరిపాలన ఎట్లుందో మీరు చూసారు. ఈరోజు కార్పొరేషన్ ఎలక్షన్ పెట్టాలన్న భయం, ఏ కార్యక్రమం లేదు. మధ్యలో హైడ్రా తీసుకొచ్చారు. హైడ్రా చూసిరు కదా మీరంతా, ఇండ్లు కూలగొట్టేది మూసీ నది అని చెప్పి వాళ్ళతోని పెద్ద పెద్ద కాంట్రాక్టర్లతోని మాట్లాడుకొని దోపిడీ చేసి వాళ్ళని భయం పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఇండ్లు కూలగొట్టారు. కానీ ఇండ్లు కూలగొడుతుంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎట్లా తిడుతున్నారు చూసిర్రా? ఎట్లా తిడుతున్నారు? ఎప్పుడైనా మనం విన్నామా ఆ మాటలు? ఒక ముఖ్యమంత్రిని ఇన్ని మాటలు తిట్టినటువంటి చూసినామా ఎప్పుడన్నా? అటువంటి పని చేసి నాలాంటి వాడిని తిడితే నేను హుస్సేన్ సాగర్లో పడి చచ్చిపోతుంటే ఇప్పటి వరకు. ఎందుకు రా నాయన, నాకు ఎందుకు నేను సేవ చేయడానికి వచ్చిన ఇన్ని మాటలు, ఇన్ని బూతు మాటలు కుటుంబం మొత్తం కలిపి తిట్టారు. ఏం చేస్తాం మనమైతే? చచ్చిపోతుంటే నేనైతే. కాబట్టి మాట్లాడడం అనేది మైక్ పట్టుకుంటే ఏదన్నా మాట్లాడవచ్చు. పోనీ బలంగా మాట్లాడితే మనలాగే మన పెద్ద పర్సనాలిటీ ఉందా మాట్లాడనీకే? అది కూడా లేదు కదా. అంటే అధికారం ఉన్నది, పోలీసు రాజ్యం ఉన్నది, మేము ఏది పడితే అది చేసుకుంటాం. చేయండి బిడ్డ, 2.5 సంవత్సరాలు ఉంది. ఆ తర్వాత ఉంటుంది ఇక మీకు మిత్తితోని చూపిస్తాం. మాకేందంటే తెలియని విషయాలన్నీ తెలిపిస్తారు. ఇప్పుడు ప్రజలను మీరు చూసారు, మొదటి నుంచి చూస్తున్నారు. ఆయన ఎట్లున్నాడు అట్లనే ఉంటాడు. ఆయన మైక్ పట్టుకొని మాట్లాడమంటే మాట్లాడాడు. ఆయనకేందంటే నేను న్యాచురల్గా ఉండాలి, నేను నా బై బర్త్ ఎట్లున్నానో ఇప్పుడు అట్లనే ఉన్నా. కానీ పని దగ్గర మాత్రం నీకు పొద్దున్న నుంచి రేపు పొద్దున 3 గంటల వరకు తిరగమంటే తిరుగుతాడు. సమయం వచ్చినప్పుడు, టైం వచ్చినప్పుడు. కాబట్టి ఆయనకేంది ఆ పద్ధతిలో ఉండి ఒక గౌరవ మర్యాదలతోని రాజకీయం చేస్తాం. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవడు పడితే వాడు ఏది పడితే అది. ఆ సోషల్ మీడియా వచ్చింది ఒకటి, యూట్యూబ్ వచ్చినాయి, ఏది పడితే అది కామెంట్లు పెట్టాలి, ఇష్టం ఉన్నట్టు మాట్లాడాలి. ఏమనంటే నా ప్రభుత్వం ఉన్నది కాబట్టి నేను ఏదైనా చేస్తా అని చెప్పి. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు.
పవన్ కళ్యాణ్ ఏదో జరిగినప్పుడు ఆయన నిన్న మాట్లాడిన దానికి ఆంధ్రలో ఒక్క కాంట్రాక్ట్ కూడా ఇయ్యము, దానికి కావాలన్నట్టు చట్టం తెస్తా. నేనన్నా నువ్వు ఇట్లా చట్టం తెస్తే కోమటిరెడ్డి నీ ముఖ్యమంత్రిని ఒప్పించి తెస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. నీకు దమ్ముంటే నువ్వు రా. ఏది మాట నిలుపుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. అడ్డగోలు మాటలు. కేటీఆర్ గారు మాట్లాడతారు. కేటీఆర్ గారు మాట్లాడితే కొంతమందికి ఏమో సంతోషం. 100% మంది ఏమంటారు, బ్రహ్మాండంగా మాట్లాడుతుండు, బ్రహ్మాండంగా ప్రజా సమస్యలు. రెండోది మన కార్యకర్తలకు ఉత్సాహం. ఇక కొంతమందికి ఏంటంటే ఆయనకు అహంకారం ఎక్కువ అని. నేను వాళ్ళకు ఒకటి అడుగుతున్న క్వశ్చన్ అంటే, మీ అయ్యాన్ని పట్టుకొని తిడితే నీ కోపం రాదారా బిడ్డ? ఇప్పుడు కాంగ్రెస్ వాడు 9 పట్టుకొని తిడితే కోపం రాదా? కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంటా, టీఆర్ఎస్ పార్టీ లీడరా, గతంలో మంత్రి పక్కన పెట్టు, కేసీఆర్ కొడుకు కదా. కేసీఆర్ని నువ్వు పండబెట్టి దొక్కితే, నువ్వు గుడ్లు తీసి గోళీలాడితే కొడుకు ఊకుంటాడా? మీ కొడుకు ఊకుంటాడా? మీ ఎవరైనా కొడుకు ఊకుంటాడా? దానికి అహంకారం అంట. అంటే ఏదైనా కానీ నువ్వు ప్రజా సమస్యల మీద నువ్వు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అభయ హస్తం అని చెప్పి 6 గ్యారెంటీలు అని చెప్పి అన్ని మోసాలే. నిరుద్యోగులైనటువంటి యువకులకు నెలకు 3,000 ఇస్తా అన్నాడు, ఇస్తుండా? రెండోది చీరలు, బతుకమ్మ చీరలు. ఈ బతుకమ్మ చీరలు కేసీఆర్ గారు ఇచ్చేటప్పుడు ఇవి టీఆర్ఎస్ వాళ్ళకే ఇవ్వాలని ఇచ్చిండా? మీరే కదా తిరిగి అందరికీ పంచిర్రు. ఇది బతుకమ్మ చీరలు అంటే టీఆర్ఎస్ వాళ్ళే వాడుకోండి అని ఇచ్చిండా? మరి ఈరోజు ఈ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమం ఏంది? అరే తాగడానికి మంచినీళ్ళు వస్తలేవు, అది చూడండి బిడ్డ. కరెంటు సరిగ్గా వస్తలేదు, అది చూడండి. అంటే ఎవడు గట్టిగా మాట్లాడతాం అని వెనుకబడతామని మొన్న బాల్కసుమని తీసుకుపోయి జైల్లో పెట్టారు. సరే, ఇవన్నీ ఎట్లుంటాయంటే పొయ్యకాలం వచ్చినప్పుడు ప్రవర్తన ఇదే పద్ధతిలో తయారైకుంటూ వస్తుంది. ఎవరికైనా నెత్తి మీద శని కూర్చున్నప్పుడు ఇదే ప్రవర్తన వస్తుంటుంది. కాబట్టి నేను మీ అందరికీ కోరేది ఒకటే, సికింద్రాబాద్కు ఒక చరిత్ర ఉంది. తెలంగాణ ఉద్యమానికి పోరాటాల గడ్డ, ఆ తర్వాత పద్మారావు గారు అడ్డయింది. కాబట్టి మీ అందరికీ కోరేది నేను ఒకటే, మీరు ఎస్ఐఆర్ విషయంలో కానీ, రెండోది మెంబర్షిప్ కార్యక్రమంలో కానీ మీరు ఇంటింటికి పోండి. కొంతమంది ఈ స్టేజ్ ఎక్కి మీద మీద మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మీ దగ్గర. వాళ్ళు ఆ మాటలు బంద్ చేసి ఫీల్డ్లకు పోండి. గతంలో కొంతమంది కార్పొరేటర్లు లేరు. కాబట్టి మంచిగా చేసుకుంటే ఆయన మళ్ళా సహకరిస్తాడు, మంచిగా చేయకపోతే ఆయన కూడా సహకరించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే పదవులు అనేది చాలా మంది అంటుంటారు. కేసీఆర్ గారు ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నాక నాకేమిచ్చిందన్నా, నేను ఉద్యమకారిని, గులాబీ జెండా పట్టుకొని 2001 నుంచి తిరిగినా అని. కేసీఆర్ గారు అందరికీ పదవులు ఇవ్వలేడు, ప్రభుత్వంలో ఉన్న పదవులు ఇవ్వలేరు. కేసీఆర్ గారు మనకిచ్చింది ఏంది? గులాబీ జెండా. ఆ గులాబీ జెండా కంటే పదవి పెద్దది కాదు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నీ బస్తీల్లో, నీ ఏరియాల్లో, నీ ఇంటికాడనో మంచినీళ్లు రాలేదు, కరెంటు సరిగ్గా రాలేదు, వాటర్ ట్యాంకర్ రాలేదు, మాకు వచ్చేటువంటి గవర్నమెంట్ ద్వారా వచ్చే పెన్షన్లు రాలేదంటే ఆ జనం వచ్చి నీ ఇంటి దగ్గరికి అడుగుతున్నారు, అంతకంటే పెద్ద పదవి నీకు ఏముంటుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు బస్తీలో మాట్లాడుకొని నీ ఇంటి దగ్గరకు వచ్చి, గా అక్క దగ్గర మా టీఆర్ఎస్ కార్యకర్త ఉంది, మా అన్న టీఆర్ఎస్ నాయకుడు ఉన్నాడు అని నీ దగ్గరకు వచ్చింది. వాళ్ళు అడుగుతేనే అంత పెద్ద పదవి అది, దానికంటే పెద్ద పదవి ఉండదు. కాబట్టి అవకాశాలు అనేటివి వస్తుంటాయి, పోతుంటాయి. దాని టైం కోసం
మన టైం కోసం మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు పక్కనే మా ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు ఉన్నారు. ముఠా గోపాల్ గారు 1986లో పచ్చన్నతో పాటు కార్పొరేటర్ ఉండే ఆయన మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న గారు, చనిపోయినటువంటి సాయన్న గారు ఈ ఏడిమైనా ఇద్దరు కలిసే తిరుగుతుండే. కానీ సాయన్న గారు 94లో ఎమ్మెల్యే అయిండు. ముఠా గోపాల్ గారు హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్గా 15 ఏళ్లు పనిచేసిండు. కానీ ఏ రోజు ఆయన చిరకాల వాంఛ తీరలే. 2014లో 2018లో కేసీఆర్ గారు ఢిల్లీకి పిలిపించుకొని గోపాల్ నువ్వే ఎమ్మెల్యే క్యాండిడేట్, నాకు నువ్వే పో అంటే ఆయన 32 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యే అయిండు. అట్లా చాలా మంది ఉన్నారు. కొంతమందికి ఏంటంటే వెంటనే నాకేదో పదవి కావాలి, వెంటనే నేను పైకి వెళ్ళిపోవాలి, వెంటనే ఆకాశానికి అంటాలనేటువంటి ఆలోచనతో ఉంటారు. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో గులాబీ జెండానే మనకు శ్రీరామ రక్ష. ఈరోజు మన పార్టీ ద్వారా మన గౌరవం ఉన్నది, గుర్తింపు ఉన్నది. ప్రజలకు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినాం. మాంకాళి జాతర బోనాలు వస్తే మరి బోనాల జాతరలో ఒకప్పుడు చందాలు వేసుకొని పండుగ చేసుకునేటువంటి పరిస్థితి నుంచి గవర్నమెంటే ప్రతి గుడికి పైసలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కేసీఆర్ గారు చేశారు. అదేవిధంగా రంజాన్ వస్తే తోఫా ఇచ్చారు, క్రిస్మస్ వస్తే గిఫ్ట్ ఇచ్చేటువంటి కార్యక్రమం జరిగింది. అదేవిధంగా బతుకమ్మ పండుగ ఈ భారతదేశంలోనే తెలంగాణ గ్రామంలో పుట్టినటువంటి బతుకమ్మ. ఆ రోజు పండించినటువంటి పంటకు గిట్టుబాటు లేదు, కరెంటు లేవు, నీళ్లు లేవు. కాయ కష్టం చేసి మరి పండించినటువంటి పంట కూడా గిట్టుబాటు రాకపోతే చెరువు గట్టు మీద కూర్చొని పొలంలో కూర్చొని అమ్మలక్కలు గడిచి మా బతుకెట్ల బతుకమ్మ అని అప్పుడు ప్రారంభమైనటువంటి బతుకమ్మ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దేశమే కాదు ప్రపంచం కూడా లాస్ట్ ఫ్లైట్లో కూడా బతుకమ్మ ఆడిరు. అమెరికాలో బతుకమ్మ ఆడిరు, దుబాయ్లో బతుకమ్మ ఆడిరు, ఏడ పడితే ఆడ బతుకమ్మ ఆడిరు. అంటే మన యొక్క సంస్కృతి, మన సాంప్రదాయాల్ని కేసీఆర్ గారు దాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్లినటువంటి పరిస్థితి. ఎన్ని అద్భుతాలు చేశారు కేసీఆర్ గారు, ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అంటే మామూలు విషయమా? జిల్లాకు ఒక కలెక్టరేట్ కట్టడం అంటే మామూలు విషయమా? వైకుంఠ ధామాలు, మనిషి చనిపోతే బొందలగడ్డకు తీసుకపోతే మనం పోయినప్పుడల్లా బొందలగడ్డకు పోతాం మన బస్తీలో ఎవరైనా చనిపోతే. కానీ ఆ బొందలగడ్డలా నీళ్లున్నాయా, బోరింగ్ ఉన్నదా, కరెంట్ ఉన్నదా ఎవడన్నా ఆలోచించిండా ఎప్పుడన్నా ఈ దేశంలో? కేసీఆర్ గారు వైకుంఠ ధామాలు కట్టించినటువంటి. అదేవిధంగా హైదరాబాద్ జంట నగరాల్లో ఏ ఫంక్షన్ హాల్ పోయినా 4 లక్షలు 5 లక్షలు పెళ్లి చేయాలంటే పాపం అయిపోయింది. ఆ రోజు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్. ఈ రోజు పద్మారావు గారి నాయకత్వంలో ఇంత అద్భుతమైనటువంటి ఫంక్షన్ హాల్ 20,000 అన్న. ఇప్పుడు ఎంత ఇస్తున్నా? 20,000ఏనా? 20,000 11,000 దొరుకుతుందా మనకి ఎక్కడన్నా పోతే? ఆ రోజు కేసీఆర్ గారి ఆలోచన. ఆ రోజు గురుకుల పాఠశాలలు కానీ మన బిడ్డల్ని చదివించడానికి ప్రతి స్టూడెంట్ వెనక ₹1,00,000 ఖర్చు పెట్టి 1000 గురుకుల పాఠశాలలు కట్టించాడు. అదేవిధంగా మైనారిటీ రెసిడెన్షియల్ కాలేజీలు కట్టించిండు. ఎన్ని చేశారు, ఎన్ని అద్భుతాలు జరిగినాయి. మన పిల్లలు బయట దేశంలో చదువుకోవాలంటే మరి ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారి నాయకత్వం. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక 2.5 సంవత్సరాలల్లా ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో మీరు చూస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాలు ఇప్పుడే మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మన ముఖ్య అతిథి గౌరవనీయులైనటువంటి తారక రామారావు గారు వెంచేస్తారు. ఆయనకు చప్పట్ల ద్వారా ఘనమైనటువంటి స్వాగతం పలకాలని కోరుతా ఉన్నాం.
పేదల గడపల్లో నువ్వు పచ్చని తోరణమై వెలుగును పంచే వేకువ నీవే కేటీఆర్ అన్నా ఆకలి కడుపులకు ఆసనమే నువ్వై ఆపద తీర్చే గంటై నిలిచే ధైర్యం నువ్వన్నా నిండు పున్నమి వెలుగా నిరుపేదల పెద్ద కొడుక నువ్వు సమత మమతల పిలుపా గౌరవనీయులైనటువంటి కేటీఆర్ గారిని మరి ఘనంగా ఆహ్వానిస్తూ అందరికీ చప్పట్ల ద్వారా స్వాగతం పలకాలని తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ వాళ్ళు అక్కడ దయచేసి ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్లీజ్ పార్టీ డిసిప్లిన్ పాటించవలసిందిగా కోరుతా ఉన్నాం. వారి కూర్చున్న దగ్గర కూడా ఎవరు పోవద్దని చెప్పి ఎక్కడో అక్కడ పోండమ్మా. పిలుస్తాను కిరణ్.